నచ్చిన పార్టీని మెచ్చిన లీడర్ను గెలిపిస్తానికి కార్యకర్తలు మస్తు కష్టపడతారబ్బా. మీటింగ్లకు పోతారు, పార్టీ గొప్పతనం అందరికి ఎరకయేస్తారు, పనులు ఇడ్సబెట్టి తిరుగుతారు, పడని పార్టీలను అరుచుకుంటారు. ఇక ఎలక్షన్ల టైంలోనైతే సాటుంగా పైసలు వంచడానికి, మందు సప్లై చేస్తానికి చెమట తీస్తారు. అభిమానం అంటే ఆ మాత్రం ఉంటుంది మళ్ళా. అయితే ఇప్పుడు మీకు వార్త చూపిస్తాం. వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు, పార్టీతోటి సంబంధమే ఉండదు, కానీ కార్యకర్తలే పరిశాన్ అయ్యే లెవెల్లో కష్టపడ్డారుల్లా. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, జర్నలిస్టులు, ప్రశ్నించేటోళ్ళు, ఆఖరికి హైకోర్టు జడ్జీలు, లాయర్ల ఫోన్లు సుతా ట్యాప్ చేసిర్రంటే ఎట్లా నడిచిందో చూడుర్రిగా. మూడో పార్ బీఆర్ఎస్ పార్టీని పవర్లకు తెస్తానికి మస్తు చెమట తీసిందట ట్యాపింగ్ టీము. పోల్ 2023 పేరు మీద వాట్సాప్ గ్రూప్ తెరిచి ఏడేం జరుగుతుంది తెలుసుకున్నాడు, ఏం చేయాలనో చర్చలు చేసుడు నడిచిందట. ఇక కేసీఆర్ సార్ ను కామారెడ్డి ఎమ్మెల్యేని చేస్తానికి ఎంత కష్టపడాలనో గంత కష్టపడ్డారట. కేఎంఆర్ పేరుతోటి ఇంకో వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని దుబ్బాక, హుజరాబాద్, మునుగోడు, జిహెచ్ఎంసీ 7 ఎలక్షన్లు వచ్చినా మనోళ్ళ నజరంతా అవతల పార్టీల మీదనే. సీక్రెట్ గా ఫోన్ లినుడు, ఏడికెళ్లి పైసలు వస్తాయి, ఎవరు పట్టుకొస్తుర్రో తెలుసుకున్నాడు, దొరకబట్టుడు. మేం కాదుల్లో అరెస్ట్ అయిన భుజంగరావు సారే చెప్పిండు భాగవతం అంతా. రాజకీయాల కోసమే కాదు, దందాలు, ధమ్కీలు, సెటిల్మెంట్లు సుతా జోరుగా చేసిండ్రట. కంపెనీలు, విఐపీలు, బిజినెస్ మ్యాన్ల నడుమ పంచాదులు తస్వయేస్తానికి గట్టిగానే గుంజేదట. ఓ రియల్ ఎస్టేట్ సాహుకారిని కేసులు ఇరికిస్తామని బెదిరించి 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిపించి బీఆర్ఎస్ కి ఇప్పించిరట. ఆ బాండ్ తీసుకుపోయి బ్యాంకులేస్తే పైసలు ఇస్తారన్నట్టు. నిన్ననే చెప్పుకుంటే మందు దందా కేసులో కవితక్క అరెస్ట్ కావద్దని ఎంత కష్టపడ్డది. అల్కగా చెప్పాలంటే మెడల గులాబీ కండువాలేని ఏక్ నెంబర్ బీఆర్ఎస్ సిపాయి లెక్క కమాయి చేసిండ్రు. పాపం పెద్ద పోలీసార్లు ఇంత చెమట తీసినా ఓటర్ దేవుళ్ళు కార్ టైర్ల గాలి తీసిండ్రు, కామారెడ్డిలో సార్నే ఓడగొట్టిండ్రు. పార్టీ గెలిస్తే ప్రమోషన్లు వస్తాయని ఆశపడ్డారు, కానీ ఒకళ్ళ ఓడిపోతే భాగవతం బయటపడుతుందనే గింత చిన్న లాజిక్ ఎట్లా మరిసిండ్రో.